లడ్డు కొట్టుడేంది? ఎందుకు కొడతాడు? బ్రిడ్జ్ ఉంది చూడు ఇక్కడ. ఆహా, బ్రిడ్జ్ దగ్గర ఉన్నా. సరే వస్తున్నావు. వాడు ఎందుకు కొడతాడు? అసలు పిల్ల ఎందుకు పోయింది? వాళ్ళు వితౌట్ కెమెరా అన్నారు. నేను చూసిన. ఏం కెమెరా? నేను చూసిన. సరదాగా ఆడినాం ఆఫ్లైన్ లా. ముద్దు పెట్టమంటే ముద్దు పెడతా. కాదే ఫోన్ లో ఆడినాం ట్రూత్ ఆర్ డేర్ అంటే పక్కన లేరా? నేను చూడలేదా? డైరెక్ట్ చెప్పడానికి వచ్చిన. అసలు ఈడికి వచ్చి ఎందుకు కొట్టినోరా? అవునన్నా, ఎట్లా అన్నా? బ్యాడ్ నేమ్ వస్తే ఎవరికి వస్తుంది అన్నా? నువ్వేమేమి ఆడింది చూసినావా? నాకు కిస్సు పెట్టి ఇంకేం కిస్సు పెట్టింది, హగ్గు పెట్టింది, అన్ని చేసుకున్నారు. రూమ్ లో, ఎవరి రూమ్ లో? లేడీస్ రూమ్ లో. అంటే లేడీస్ రూమ్ లో అబ్బాయిని పిలిచి ట్రూత్ ఆర్ డేర్ ఆడతారా? ఏమేమి ఆడినావు ట్రూత్ ఆర్ డేర్ లా? ఫస్ట్ డేర్ ఏమి ఇచ్చినాడు డేరు? లాగోపోయింది ఫోన్ గుంజుకుంటా. ఫోన్ కూడా తీసుకుంటా. అజ్జు కాల్ చేస్తాను కాబట్టి ఫోన్ ఇయ్యవే ఫస్ట్. నాకు తెలుసు ఏదో మంచి అమ్మాయి మీద ఏం లేదు. లేనప్పుడు గుద్ద మూసుకున్నాడు. వదిలిదెంగు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు భవి? లడ్డు కొడుతున్నాడు. లడ్డు కొట్టుడేంది? ఎందుకు కొడతాడు? ఏమో తెలియదు. అప్పటి నుంచి ఘోరం కొడుతున్నాడు, తిడుతున్నాడు. అంటే కాదు, మీరు నాకు చెప్పకుండా ఆఫీస్ నుంచి ఎందుకు పోయారు బయటికి? వాడు సరే ఏదో సరదాగా ఛాయ్ తాగినకో ఎడుకో వేయరు. మరి ఛాయ్ తాగినప్పుడు మరి ఛాయ్ తాగి రావచ్చు కదా, మళ్ళీ కొట్లాడలేదు ఎందుకడా? నాకు తెలీదు. వాడిద్దరు కొడుకు తీసుకొస్తారని వచ్చి గట్టిగా అరుస్తున్నాడు. అరువడం అంటే ఎందుకు అరుసు? అడుగు, గట్టిగా అడుగు. ఎందుకు అరుస్తున్నావు అని నేను వచ్చి అడగాల? నీవు అమ్మాయి లేవా? నీకు సిగ్గుశనం ఏం లేదా? లంచ కథలు తెచ్చుకున్నావు, అది ఇది తిడుతున్నాడు. ఏమే? సరే ఆగు, నువ్వు ఏడుందో కట్టుగా. ఇక్కడ మన రోడ్ దగ్గర ఒక లొకేషన్ పెట్టు. ఏడా ఏడా ఏడున్నావు? నువ్వు కట్టు లొకేషన్ చెప్పు. ఆ కాలువ దగ్గర ఉన్నావా? బ్రిడ్జ్ ఉంది చూడు ఇక్కడ. ఆహా, బ్రిడ్జ్ దగ్గర ఉన్నావా? సరే వస్తున్నావు. అసలు లడ్డని ఏమైనా లవ్ చేస్తున్నాడా? చేతులు వేయడం అదే వేయడము. అరే ఎందుకు కొడతారా? ఇక్కడ కారు ఇక్కడ. అసలు ఎందుకు కొడతాడు రాడు వాడు? మొన్న కూడా అట్లనే తిడుతున్నా పైన. ఎవరిని? అమ్మ అక్కని లైట్ చెల్లి అని తిట్టిన. ఏ అమ్మాయి దొరికితే అమ్మాయితో అంత అట్లా కలిసిపోతాడు. ప్రేమ, దోమ, ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ అన్ని ఒకేసారి వేసేసాడు. ఏంట్రా తెలియలే దానికి? గెలిజెల్లో మాట్లాడుతున్నంట. ఏమోరా బాబు, నాకు ఇలా చూస్తేనే భయం అవుతుంది. అసలు ఆ పిల్ల బయటికి ఎందుకు వెళ్ళిందన్నా? షార్ట్లు వేసుకుంటే కూడా తిడుతున్నా ఆమెని. బట్టలు వేసుకో, మంచి బట్టలు వేసుకో, ఫుల్ వేసుకో. సరేలే, అది తాగిందే కదా. అట్లా తాగిండేనా? వాడు ఎందుకు కొడతాడు? అసలు పిల్ల ఎందుకు పోయింది? చాయ్ తాగి అరే ఆ పిల్ల అట్లా ఏడుస్తుంది. రేపటి దిన అయితే వాళ్ళ అమ్మ నన్ను అడుగుతుంది. ఈడ చాయ్ షాప్ పెట్టుకుని ఎక్కడ పోయిండు? ఎక్కడ తీసుకుపోయిండు? ఆడంట ఒకసారి చాయ్ కోసం పోలే కానీ వీళ్ళిద్దరు ఏదో స్టోరీ నడుస్తుంది. వీళ్ళు మాట్లాడడానికి అడిగి పోయారు. ఈ పిల్లకి చెప్పడానికి నాకు తెలిసి వాడు ఎందుకో కొట్టుకుంటాడు. ఇక ఏదో ఉంటుంది సంథింగ్ బాత్రూమ్ లో దొరికిపోవడం ఏదో ఉంది. అసలు రెస్పెక్ట్ లేకుండా ఇద్దరు బాత్రూమ్ లో వేరన్నా ముంగట. వాళ్ళు కుక్కను పట్టుకుని వేరలేవే. స్నానం చేపిస్తున్నాను. ఆ కుక్కకి స్నానం చేయించు. ఆ కుక్కకి స్నానం ఎందుకు చేపిస్తున్నాం అంటే మేము రీల్ కు వాడుతున్నాం, రీల్ లో మంచిగా కనబడాలని అన్నాడు. ప్రెస్ చేయడానికి వాటర్ లేవండి ఇంట్లో. నీకు అర్థమైతలేదే, ఆ కుక్క ఉరుకుతుందంట, అందుకని డోర్ వేసిర్రు. నీకు అర్థమైతలేదు. ఇప్పుడు పంచాయతీ ఏదో చూద్దాం. అసలు అట్లా ఎట్లా చెయ్యి చేస్తాడు చెప్పు. మాట్లాడుతూ మళ్ళా
ఆమె ఎందుకు కొడుతున్నావు నువ్వు అట్లా అన్నొస్తున్నాడా అన్న కొట్టండి రైట్స్ నీకు ఎవరు ఇచ్చినా అన్న ఎన్ని రైట్స్ వెళ్ళి మన టీం మెంబర్స్ ట్రూత్ ఆర్ డేర్ ఏంది టిల్లుతో అంటే మన అన్న పేరు చెడగొట్టడానికి వచ్చిన అమ్మాయి ఎట్లుండే వాళ్ళం ఎట్లా అయిపోయినాము విల్లాలు మాట్లాడితే ఎవడో సపోర్ట్ వస్తాడు ఏంది మాట్లాడతా అన్న రాని రాని అన్న రాని మాట్లాడతా ఆగు రాని అన్న రాని మాట్లాడతా ఏంది కొడతా బరాబర్ కొడతా ఇదే కాదు ఏ అమ్మాయి చేసినా కొడతా ఏందన్నా టిల్లుతో ట్రూత్ అంటే రాస్తాడు వాడు ఏం చెప్తే చేస్తుంది ఏ పడితే అది చూపిస్తుంది అన్న వాళ్ళు వితౌట్ కెమెరా అన్నారు నేను చూసిన కెమెరా లేకుండా అన్నారు వాళ్ళు టిల్లు ఏం చెప్తే అది చేస్తుంది అమ్మాయి ఏం చేసి విల్లాకి నీ పేరు చెడగొట్టడానికి వస్తుందా కొడతా డైరెక్ట్ కొడతా అన్న విల్లా పేరు చెడగొడితే కొడతా బరాబర్ కొడతా ఏం చేసుకుంటావు చేసుకో పక్కా కొడతానే మీ అమ్మోళ్ళు వస్తారో మీ నాయనోళ్ళు వస్తారో ఎవడు వస్తా పిలుచుకో బరాబర్ కొడతా కొట్టలే మీ ఇంట్లో కొట్టరేమో మా విల్లా జోలికి బ్యాడ్ నేమ్ వస్తే అన్న జోలికి వస్తే ఎవడైనా కొట్టేస్తా ఏందన్నా మళ్ళీ బ్యాడ్ నేమ్ అమ్మాయి వాళ్ళు వస్తుందన్నా లేంది వాడు ఏం చెప్తే చేయడం ఏంది వాడు ఏం చెప్తే అది చేస్తాడన్నా సరదాగా ఆడినాం ఆఫ్లైన్ లా కాదే ఫోన్ లో ఆడినాం ట్రూత్ ఆర్ డేర్ అంటే పక్కన లేరా నేను చూడలేదా నేను చూడలే అంటే నేను చూసినా కాబట్టి కదా నాకు ఎమోషన్ మీద మీరు విల్లాలు ఆడతారు బ్యాట్ నేమ్ ఎవరు వస్తారు 10 మంది మన విల్లాకి వస్తారు పెద్దోళ్ళు చూడడానికి ఏమంటారు సరే ఒక డౌట్ క్లారిటీ కావాలి సరే ఆ పిల్ల ఫ్లో లో ఆడింది నువ్వు ఇంత అగ్రెసివ్ అవుతున్నావు అవునన్న 10 మంది వచ్చినప్పుడు చూసే కిస్తులేదు టీమ్ లీడర్ ఎవరు అని పిల్లరా అవురా టిల్లు మనోడే కదా టిల్లు మనోడైతే అన్న మనకంటూ ఒకటి ఉంటాయి కదా అంటే మన లీడర్ అయితే కిస్ పెట్టేస్తారా సరే అన్న ఇప్పుడు నేను పెట్టేస్తాను సైలెంట్ ఉంటావా ఎందుకు సైలెంట్ మరి ఎందుకు సైలెంట్ ఉన్నా కిసి పెట్టింది అంటారు కదా పెట్టారు వీడియో చూపి ఇప్పుడు దీని నుంచి నూకపోతే నేను చూపిలేక నేను పక్కకు వచ్చిన విల్లాలు కొడితే నువ్వు వస్తావు దీని కూడా లాగి ఇది అది చేసింది అది ఇది చేసింది అని చెప్పి మాట్లాడతా నమ్మేసావా అన్న విల్లాలో చూపిస్తే నువ్వు సపోర్ట్ వస్తావు కాబట్టి విల్లాలో చూపిస్తే నువ్వు సపోర్ట్ వస్తావు లేదంటే ఎవడో సపోర్ట్ వస్తావు నేను ఇక్కడ పిలుచుకొచ్చిన ఎవరు రారు అందుకు డైరెక్ట్ చెప్పడానికి వచ్చిన అసలు ఈడికొచ్చి ఎందుకు కొట్టినరా అవునన్నా ఎట్లా అన్నా బ్యాడ్ నేమ్ వస్తే ఎవరికి వస్తుంది అన్నా అన్నకు ఒక్కనికి రాదు టీం మెంబర్స్ అందరికి అమ్మాయిలు ఉన్నారు మన టీమ్ లో అమ్మాయిలకి అందరికి సడన్ గా అమ్మాయిలు పిలిచి ఇట్లా చేస్తున్నారు అది అని అదే అబ్బాయిలు ఆడడం వేరు అమ్మాయిలు ఆడడం వేరురా చెల్లి ఇప్పుడు అమ్మాయిల మీదకి అందరికి వస్తుంది సైలెంట్ ఉంటారు ఇప్పుడు అక్కలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు ఇప్పుడు మనకే వస్తుంది కదా బ్యాడ్ నేమ్ మొన్న వచ్చి నువ్వు ఇంత చేసి ఎవరు సైలెంట్ ఉంటారే ఎవరు సైలెంట్ ఉంటాడు మద్దలు కదా ఎట్లుండాలా బావతో బావ చెప్పిన మాట వినాలా టిల్లుతో ఆడడానికి ఏం అవసరము అంటే ఇప్పుడు టిల్లుతో ఆడినని బాధనా ఇది ఆడలేదని బాధనా ఎవరితో అన్నా అని అన్న దానికంటూ ఒకటి ఉంటది నువ్వేమన్నా చెప్పు కట్ట ఏమేమన్నా ట్రూత్ ఆర్ డేర్ లా ఏమి ఇచ్చిన డేరు ఫనీ పిక్ స్టోరీ పెట్టు డైరెక్ట్ చూసినా మాట్లాడక ఇప్పుడు ఆడపిల్లలు ఏం చేస్తావు పూగానివే ఇంటికి 2 రోజులు ఆమె ఎందుకు పోతుంది అయ్యో అసలు ఏమైతుంది మాట్లాడి సైడ్ రా మాట్లాడకుండా ఎందుకు తీసుకురావాలన్నాడు పిల్లని గట్టిగా నువ్వు వీడికొచ్చి కొట్టడేంద్రా తీసుకుపోయి కొట్టా నేను కూడా అట్లనే అన్నా కొడతారా నా టీం మీదకి వస్తే ఎవరన్నా సైలెంట్ ఉంటారా నేను ఎందుకున్నారా నాకు చెప్పాలన్నా అది ఎందుకు ఆడుతుంది నువ్వు చెప్పాలి చెప్పాలి ఇప్పుడు ప్రూఫ్ చూపి అంటున్నావు నువ్వు చెప్తే ఓకే ఇప్పుడు నువ్వు కొట్టిన చూసినా దానికి ప్రూఫ్ అడుగుతాను నువ్వు చెప్పు ఎందుకు కొట్టినా మన కోసమే కదా అరే ఎందుకు కొట్టబే నాకు చెప్పాలరా నువ్వు చేసుకోవడమేనా మీ అమ్మోళ్ళు పంపించింది దానికోసమే నాకు కిస్సు లాగ్గులు పెట్టుకొని పంపిస్తారా ఎవరు కొడతారు నీ ఫోన్ ఒకసారి లాగోపోయింది ఫోన్ గుంజుకుంటా ఫోన్ కూడా తీసుకుంటా అజ్జు కాల్ చేస్తాను కాబట్టి ఫోన్ ఇయ్యవే ఫస్ట్ పోయిదరాట గ్యారేజ్ పోనా ఇల్లు నెంబర్ చెప్పు టిల్లోనే ఉంది ఆవు
ఎందుకంత ఇటు అవుతున్నావు ఏం లేదు దెంగుతాడు నువ్వు సరే చూసుకో నేను చూసుకుంటా తిల్లని కొట్టాను ఏమని కొడాలి తిల్లని కొట్టు టిఐఎల్ చూసావా అది మ్యాటర్ చెప్పు ఇప్పుడు చెప్పు టిల్లు స్విచ్ ఆఫ్ అన్నకు చేస్తే ఆన్సర్ నేనేం చెయ్యి. చేయాలి చిన్నగా ఫోన్ చేయాలి ఒకసారి ఇల్లు స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ళ ఫోను పోయి అడిగితే అయిపోతుంది నేను ఫోన్ చేయదు నువ్వేమేమి ఆడింది చూసినావా నాకు కిస్సు పెట్టింది ఇంకేం కిస్సు చూసినావు పెట్టింది హగ్గు పెట్టింది అన్ని చేసుకున్నారు రూమ్ లో ఎవరి రూమ్ లో లేడీస్ రూమ్ లో మళ్ళీ అన్నం అంటే చెప్పు, లేడీస్ రూమ్ లో మాట అబ్బాయిని అయిపోతుంది. పిలిచి ట్రూత్ ఆర్డర్లు ఆడతారా వాడు ఈయన ఉంటాడు కదా ఇళ్ళల్లో ఉంటాడు ఇంటాడు కాబట్టి కదా నేను వాళ్ళ పేరు రాకూడదని ఇడికి పిలుచుకొని వచ్చిన పిల్లలైతే అందరూ వస్తారు అన్నకు చెప్పాలన్నా నువ్వు ఏం కొడితే చెప్పాలి? తప్పే కదా అది ఏం నువ్వు చెప్పాలి అది ఈడికి వచ్చిన తర్వాతనే ఇంత ఇది చేస్తుంది మా బావ కొడతా నువ్వు ఎందుకు కొడతా అంటుంది కోపం పిల్లలైతే కరెక్ట్ కోపం ఎక్కువ కోపం చేస్తావు. మంచిది కాదన్న ఏదో ఒకటి అయిపోతుంది కోపంలో ఏమన్నా అయితే ఈడ? సపోజ్ ఆయన ఏమైనా పక్కన వేసిండే పెట్టరా బిల్లా అంటే పేరుందిరా 5 మంది పెద్దోళ్ళు వచ్చిందో ఏమంటారు తెలుసా ఇది ఏంది కిసులు పెట్టుకుని హగ్గులు పెట్టుకుందా అంటే ఎవరి మీదకి వస్తుంది ఆయన మీదకి మొబైల్ వస్తుంది వచ్చి మేము చేస్తే అప్పుడు ఏం చేస్తావు ఎవరి మీదకి వస్తుంది వీడికి ఎందుకు ఇప్పుడు తెచ్చినావు అక్క చెల్లెలు ఏదైనా అన్నా అడగాలి కొట్టాలి అంటే అజ్జు చెప్తాను సరే ఇక్కడ తీసుకొచ్చావు ఇక్కడ కొట్టావు అజ్జుకి ఏదైనా చెప్పావా అంటే మాటలు నేను కొట్టకూడదా మరి సరే ఎందుకు అన్న, సరే అన్న కిసులు హగ్గు చేసింది నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు నేను ఆ చూస్తాను ముంగల్ చేయమను సరే, తలకే నేను ఉంటుంది చూస్తా. రేపు అది చెప్పలేక కదా నాన్న నీ జోలికి రావద్దు ఇంకా ఏమైనా జరిగిన తర్వాత నీ జోలికి ఆగు. చేస్తాం అనుకున్నా నాకు నువ్వు తెలియదు కదా. ఏదో పెట్టుకుంటున్నావు నాకు తెలుసు నువ్వు ఏదో ఆ మనసు అమ్మాయి మీద ఏం లేదా అది లేనప్పుడు గుద్ద మూసుకున్నాడు వదిలితేంగు నీకెందుకు రా పిల్ల త్రుతాడే ఆడితే బయటికి పోయి ఆడుకోమానన్నా విల్లాలు ఎందుకు ఆడుతుంది అది నువ్వెందుకు చెప్తావు అది అర్జున్ ఓ అర్థం చెప్పాలా ఒకప్పుడు నువ్వు కూడా చెప్పన్నా కరెక్టేనా ఇప్పుడు ఆడము నీకు అర్థం అయితే లేదు రా